చిన్న ఆర్డర్కు కూడా అధిక డెలివరీ ఫీజు ఉన్నప్పుడు ఇప్పుడు దాని మొత్తం ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ భారాన్ని నేరుగా కస్టమర్కు బదిలీ చేయాలని స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీలు స్పష్టం చేశాయి. అవి వ్యాపార సంస్థలు కాబట్టి ముఖ్యంగా ఇటీవలి త్రైమాసికాల్లో వాటి ఎదుగుదల తగ్గిన నేపథ్యంలో తమ లాభాలను కాపాడుకోవాల్సిన అవసరం వాటికి ఉంది. ఈ కొత్త పన్ను కేవలం కొన్ని అదనపు రూపాయల గురించి మాత్రమే కాదు. స్విగ్గీ, జొమాటోలకు ఇది వార్షికంగా వందల కోట్ల అదనపు పన్ను భారం కావచ్చు. అవి ఇప్పటికే లాభదాయకత సాధించడానికి ఒత్తిడిలో ఉన్నాయి. ఇది మరో ముఖ్యమైన ఖర్చు. వారు ఈ భారాన్ని స్వయంగా భరించాలా, మీకు బదిలీ చేయాలా, లేదా వారి డెలివరీ భాగస్వాముల ఆదాయాన్ని తగ్గించాలా అని నిర్ణయించుకోవాలి. ఈ మొత్తం పరిస్థితి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారం కస్టమర్ సౌలభ్యం, వ్యాపార లాభాలు మరియు ప్రభుత్వ నిబంధనల మధ్య ఒక నిరంతర బ్యాలెన్సింగ్ యాక్ట్ అని చూపిస్తుంది. కాబట్టి తర్వాతిసారి మీరు మీ యాప్ని ఓపెన్ చేసి బిల్లు కొంచెం ఎక్కువగా చూసినప్పుడు దాని వెనుక ఉన్న కారణం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది కొత్త ప్రభుత్వ డెలివరీ పన్ను మరియు కంపెనీలు తమ ఫీజులను పెంచే వ్యూహం రెండింటి కలయిక.